వికారాబాద్ జిల్లాలో సర్పంచుల ఆగడాలు పెట్టరేగుతున్నాయి. చిన్న ఘర్షణకే సామాన్యులపై దాడికి పాల్పడిన సర్పంచులు, దాతాపూర్, గాంగ్యాడ గ్రామాల్లో సర్పంచులు సామాన్య జనాలపై దౌర్జన్యానికి దిగారు. నవాబుపేట మండలం దాతాపూర్ సర్పంచ్ బలవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లోనే చితక బాధితే గాంగ్యాడ సర్పంచ్ ఓ వ్యక్తిని గ్రామంలో చితకొట్టాడు. గాంగ్యాడ సర్పంచ్ మల్లేష్ ఉపేందర్ రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఎలాంటి తగాదాలు లేకుండా చూడాల్సిన గ్రామ సర్పంచులే దాడులకు పాల్పడడం చర్చానీయాంశంగా మారింది. సర్పంచ్ మల్లేష్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ ఎస్పీ కోటిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. హత్యాయత్నం చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఉపేందర్ రెడ్డి గారు తప్పించుకోవడం జరిగింది. అయితే ఎన్నికలు వచ్చిన తర్వాత నవాబుపేట మండలంలో కానీ చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాలలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులను కొనసాగిస్తూ ఉన్నారు. దాతాపురంకి సంబంధించినటువంటి గ్రామస్తుల మీద, అదే గ్రామానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచరులు పోలీస్ స్టేషన్లలోనే పోలీసుల ముందరనే దౌర్జన్యంగా దాడి చేయడం జరిగినటువంటి ఘటన మీ అందరికీ తెలుసు. నవాబుపేట మండలం దాతాపూర్ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య వివాదం జరగడంతో అది పోలీస్ స్టేషన్ రావడం, పోలీస్ స్టేషన్లో కూడా తోపులాట జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఉన్నటువంటి సిబ్బంది కంట్రోల్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. రెండవది అదే నవాబుపేట మండలంలో నిన్న గంగ్యాడ విలేజ్లో కూడా రెండు గ్రూపుల మధ్య గొడవ అయిందనేటువంటి సమాచారం మీద ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్కి. దాని మీద ఆ క్యాండిడేట్ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యిందని చెప్పేసి మనం పోలీస్ స్టేషన్కి వస్తేనే అతన్ని హాస్పిటల్ పంపించడం జరిగింది. హాస్పిటల్లో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆ యొక్క గ్రావిటీ బట్టి, ఆ ఇంజురీస్ని బట్టి మనం సెక్షన్స్ యాడ్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ అంటే పొలిటికల్గా కార్యకర్తలు ఉండొచ్చు, లేకపోతే లీడర్స్ ఉండొచ్చు, కానీ ఎవరి యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఎవరు కూడా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, కానీ దాడులకు పాల్పడొద్దు, ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకోవద్దు. ఓటర్స్ని మీరు ప్రభావితం చేసుకోవాలి తప్ప కార్యకర్తల మీద దాడులు చేయడం కానీ, పార్టీ పరంగా దాన్ని కలర్ వేయడం కానీ జరగద్దు. ఈ రెండింటిలో కూడా ఇన్సిడెంట్స్ పొలిటికల్ సంబంధం లేని విషయాలు. వికారాబాద్ జిల్లాలో సర్పంచుల ఆగడాలు పెట్టరేగుతున్నాయి. చిన్న ఘర్షణకే సామాన్యులపై దాడికి పాల్పడిన సర్పంచులు, దాతాపూర్, గాంగ్యాడ గ్రామాల్లో సర్పంచులు సామాన్య జనాలపై దౌర్జన్యానికి దిగారు. నవాబ్పేట మండలం దాతాపూర్ సర్పంచ్ బలవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లోనే చితక బాధితే గాంగ్యాడ సర్పంచ్ ఓ వ్యక్తిని గ్రామంలో చితకొట్టాడు. గాంగ్యాడ సర్పంచ్ మల్లేష్ ఉపేందర్ రెడ్డిపై విచక్షణ రహితంగా దాడి చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఎలాంటి తగాదాలు లేకుండా చూడాల్సిన గ్రామ సర్పంచులే దాడులకు పాల్పడడం చర్చానీయాంశంగా మారింది. సర్పంచ్ మల్లేష్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులతో పాటు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి భీం భరత్ ఎస్పీ కోటిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో సర్పంచ్ల దాష్టాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్న దాతాపూర్ అదే మండలానికి చెందినటువంటి దాతాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఘటన మరొకముందే నేడు గంగ్యాడ గ్రామంలో సర్పంచ్ సామాన్యులపై అతి దౌర్జన్యానికి దిగడం అనేది మరోసారి వెలుగులోకి వచ్చిన నేపథ్యం. అయితే వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం దాతాపూర్ సర్పంచ్ ఏదైతే వికారాబాద్ పోలీస్ స్టేషన్ కోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి విషయం అంతా కూడా వికారాబాద్ సర్పంచ్ ఏదైతే నవాబుపేటలో దాతాపూర్ సర్పంచ్ బలవంత్ రెడ్డి ఆ పోలీస్ స్టేషన్ లోనే ఒక వ్యక్తిని చితకబాయితే ఇక నేనే తక్కువ అన్నట్టుగా గంగ్యాడ సర్పంచ్ సైతం ఒక వ్యక్తిని గ్రామంలోనే చితకొట్టాడు.
మరి వీరంతా ఎవరి అండ చూసుకొని తెచ్చిపోతున్నారు. ఒకవైపు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో, మరి ఒకవైపు ఎన్నికలకు ప్రతి సమీపంలో ఉన్న నేపథ్యంలో, మరి ఒకవైపు ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో, మరి వీళ్ళ యొక్క ఆధిపత్య ధోరణి అనేది ఎవరిని కూడా గ్రామంలో చాలా ఇబ్బందిగా ఉన్నట్టుగా దాదాపు ఆ బాధితులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గంగ్యాడ సర్పంచ్ మల్లేష్ ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తిని అతి విచక్షణ రహితంగా దాడి చేయగా తను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే గ్రామాల్లో ఎలాంటి తగాదాలు లేకుండా శాంతి భద్రతతో కాపాడాలన్నటువంటి ఆ పంచాయతీలు సైతం లేకుండా ఏదైనా ఈ విషయం ఉంటే పోలీస్ స్టేషన్ వరకు కూడా కనీసం వెళ్లకుండా గ్రామంలోనే సరిచెప్పాల్సినటువంటి పెద్దరికం ఒక గ్రామ సర్పంచ్ ఉంటుంది. అలాంటి గ్రామ సర్పంచ్లు తమ పదవికి కలంకం వచ్చేలా దాదాపు మరి అలాంటివి కాకుండా వీళ్ళే ఒక రౌడీల్లా దాదాపు బిహేవ్ చేయడం ఉన్నది. మరి గ్రామస్తులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఘటనపై ఎస్పీ వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. ఇదైతే ఈ దాడులకు సంబంధించినటువంటి పూర్తి రిపోర్ట్ కూడా తెప్పించాలని దాదాపు పోలీసులకు కూడా ఆదేశించిన నేపథ్యం కనిపించింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టించొద్దు. కేవలం ఇది వ్యక్తులు గొడవలు చూడాలి కానీ దీంట్లో రాజకీయాలకు దేశాలకు పోవద్దు అన్నట్టుగా శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అందరు బాధ్యత అన్నట్టుగా కోటిరెడ్డి సైతం స్పందించిన నేపథ్యం. మరి ఈ రకంగా సర్పంచులు ఎంపీటీసీలు దాదాపు వికారాబాద్ మండలంలో వీళ్ళకి అడ్డు అదుపు లేకపోతుంది. గతంలో ఇదే వికారాబాద్ మండలం అయితే నవాపేట్ మండలం ఇక్కడ పుల్మాకి చెందినటువంటి ఒక ఎంపీటీ సైతం ఒక వృద్ధ దంపతులను అతి కిరాతకంగా కొట్టడం అనేది సంవత్సరం జరిగిన విషయం. మరి వీరంతా నవాపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇదంతా జరిగిన నేపథ్యం. అయితే పదే పదే ఇలాంటి పునరావృతం కావడం, మరి ఎంపీ శిక్షలు పడినా కూడా ఇంత అపార్థాలు తెచ్చి అవగాహన కల్పించినా కూడా మరి అమాయకుల పైన ఇలాంటి సర్పంచ్లు కావచ్చు, అధికార ప్రతినిధులు దాదాపు ఇలాంటి దాడులు చేయడం అనేది దాదాపు మరి చర్చనీయాంశంగా మారిన విషయం. మొత్తానికైతే కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఘటనలపై అయితే రెండు గ్రామ పంచాయతీలకు చెందినటువంటి సర్పంచులు మరి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అంతగా యువకులను విచక్షణరహితంగా ఎందుకు కొట్టాల్సి వచ్చింది, దీనిపైన అయితే పూర్తి రిపోర్ట్ తీసుకొచ్చి తర్వాత దీనికి గల కారణాలు, దీని గ్రౌండ్స్ బట్టి వాళ్ళకు సెక్షన్లు యాడ్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం, శిక్ష పడేలా చూస్తామంటూ ఇటు పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.